మన జీవితాన్ని మనం జరిగిన విషయాలు మనకి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఇలా జరుగుతుందని మనం ఊహించుకుంటాం. ఇలానే ఉంటే ఇలా మనం ఉండొచ్చు అని ఊహించుకుంటాం. కానీ దేవుడు మన పుట్టుక నుంచి మన అంతం వరకు ఒకేసారి మనల్ని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకి మేలైనదే చేస్తాడు. ఎవరైనా ఒక వ్యక్తి నమ్మకంగా ఉంటే, వారిని మన ఇంట్లో పనిచేసే వ్యక్తి నమ్మకంగా ఉంటే, అతనికి ఏమైనా కష్టం ఉంటే మనమే చూస్తూ ఊరుకోము. మన చేతనైనంత మటుకు వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని వదులుకోము. ఎట్లా వాళ్ళ పక్షాన్ని నిలబడాలో ప్రయత్నం చేస్తాం. కానీ దేవునితో మనం ఉంటే దేవుడు మనల్ని ఎందుకు వదిలేస్తాడు? దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెడతాడు? సైతాను ఆలోచనలో నుంచి మనం అందరం బయటికి రాలి. పొరపాటును కూడా ఏమంటారు, దేవుడు నాకేం చేశాడు అనే మాట మన నోట్లో నుంచి రాకూడదు. ఖచ్చితంగా మనం తీర్మానం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం దేవుని కొరకు జీవించడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అందుకని మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఏమని ప్రార్థన వస్తుంది? ఎందుకు నాయనా ఇట్లా అయిపోయింది? ఏంటి నాయనా, ఏంటి జీవితం, ఏంటి పరిస్థితి, ఏంటి ఎప్పుడు నువ్వు సహాయం చేస్తావు, ఇంక ఎన్ని రోజులు చూడలేకపోతున్నాను, ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి. అదే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం అనుకోండి, దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధన చేస్తున్నాం అనుకోండి, మన ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. మనం దేవుని సన్నిధిలోకి వెళ్తాం. దేవుని స్తుతించి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తాం. ఆ సన్నిధి మనకి మంచి బలాన్ని ఇస్తుంది. ఆ పరిస్థితిలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తుంది. మరణం కంటే బలమైనది ఏముంది చెప్పండి? ఈరోజు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం ఇది. సో కాబట్టి మన పరిస్థితులన్నిట్లో బలం పొందుకొని దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు.